ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి. ఇందులో కావాల్సిన పదార్థాలు వచ్చేసి కాకరకాయ, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, వేరుశెనగపప్పు, పచ్చిశెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కొంచెం మెంతులు. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం న్యాచురల్ ఫార్మింగ్లో కాకరకాయలు దొరికినప్పుడు వాటిని ఇలా ఎండబెట్టి డీహైడ్రేట్ చేసి పెట్టుకుంటాము. ఒకవేళ మీకు ఇవి లేకపోయినా సరే పచ్చి కాకరకాయలనన్నా తీసుకొని రౌండ్గా అయినా కట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వితౌట్ ఆయిల్ కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేస్తున్నాను. దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎండిపోయాయి కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. అదే పచ్చి కాకరకాయలు అయితే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. అండ్ దీని తర్వాత వీటినన్నిటిని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ పప్పు దినుసులన్నీ మిక్సీ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీని తర్వాత కాకరకాయ కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగానే చేసుకోండి, అప్పుడే పొడి చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో మీకు ప్రిఫరెన్సెస్ బట్టి తెల్ల గార్లిక్ వాడచ్చా లేదా అది మీ ఇష్టం. సో మన దగ్గర అయితే రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా వాట్సాప్ కానీ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేయండి.